అంబేద్కర్ గారు క్రైస్తవుడంట. పక్కన ఇగో జేమ్స్ గని పెట్టిన చూడండి. టక్కర్ బావకి జిత్తులు మారి మరదలు సైగ చేసిందంట. ఈ మలప సన్యాసి మాచకమ్మ వీళ్ళిద్దరూ కలిశారనమాట. ఇది ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, హిస్టరీ. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదు. అరే జై భీమ్ గాళ్ళు అంటున్నాడు వీడు, నేను కాదండి. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదని చెప్తున్నాడు వీడు పగడాలగాడు. వినండి. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. ఇడిచిన ముండకి ఈరేసిన లింగం తెగించడానికి తెడ్డే లింగం అని చెప్పి ఒక సామెత ఉంది. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అసలే కాదు, ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చాడు. క్రైస్తవ దృక్పథం మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. నేను బుద్ధిజం వైపుకి ఎందుకు వెళ్తున్నాను అనడానికి ఒక రీజన్ చెప్పే ఉంటాడు ఆయన. ఏం చెప్పాడు ఇది చూద్దాం ఇప్పుడు. కృష్ణ వెంట్ ఏ స్టెప్ బియాండ్ బోత్ జీసస్ అండ్ మొహమ్మద్. కృష్ణుడైతే యేసుని మొహమ్మద్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు ఆయన. హీ రిఫ్యూజ్డ్ టు బి సాటిస్ఫైడ్ విత్ మెర్లీ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్. నమస్తే. నన్ను అప్పుడప్పుడు కొంతమంది గొర్రె సోదరులు అడుగుతూ ఉంటారు, ఎప్పుడు మా పాస్టర్ల మీదే మా క్రిస్టియానిటీ మీద వీడియోలు చేస్తావేంటి అని చెప్పి. నేను హిందుత్వం గురించి కూడా చాలా వీడియోలు చేస్తాను. ఎక్కువ భాగం పాస్టర్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పదే అబద్ధాలు చెప్తూ పోతున్నారు కాబట్టి. వాళ్ళు చెప్పిన అబద్ధాలను ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి నా వీడియోలు జనాలు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ప్రవీణ్ పగడాల అని ఒక పాస్టరు, ఈయన పాస్టరు అవునో కాదో కూడా నాకు తెలియదు, చర్చ్ ఉందో కూడా నాకు తెలియదు. ఏంటి ఆయన చెప్పిన అబద్ధం ఏంటంటే ఈసారి అంబేద్కర్ గారు క్రైస్తవుడంట. వీళ్ళకి ఈ నల్లట్ట పుస్తకంతో మత మార్పిడి చేయడం సాధ్యం కావట్లా. నల్లట్ట పుస్తకంలో ఉన్న మ్యాటరు జనాలకు నచ్చట్లా. అందుకని వీళ్ళ కొత్త స్ట్రాటజీ ఏంటంటే జనాలు ఎవరినైతే బాగా ఆరాధిస్తారో, ఎవరినైతే బాగా అభిమానిస్తారో ఆ అభిమాన నాయకుడిని వాళ్ళ క్రైస్తవుడిగా చెప్పుకుంటూ వాళ్ళ క్రైస్తవ భావజాలానికి ఆయన అనుగుణంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ని ఇటువైపుకి అట్రాక్ట్ చేయడానికి 2000 సంవత్సరాల నుంచి ఇదే కుప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. దీనికి అవసరమైతే సినిమా హీరోలను వాడుకుంటారు, లేకపోతే పొలిటీషియన్స్ని వాడుకుంటారు. ఇది అంత పెద్ద లీడర్స్, అంత పెద్ద నాయకులు మా దేవుడి గురించి మా బైబిల్ గురించి చెప్తున్నారు చూడండి అని చెప్పి వాళ్ళ క్లిప్స్ అప్పుడప్పుడు వాడుకుంటారు. అంటే ఏ క్రిస్మస్కో పిలుస్తారు, వాడి నోటికి వచ్చింది వాగుతారు, అవి చూపించి మత ప్రచారాలు చేస్తారు. అంటే వీళ్ళు నల్లట్ట బుక్లో ఉన్న మ్యాటర్ సరిపోదు వీళ్ళకి మత ప్రచారాలు చేయడానికి, మత మార్పులు చేయడానికి. ఇప్పుడు ఫ్రెష్గా అంబేద్కర్ గారిని పట్టుకుని అంబేద్కర్ గారు ఏకంగా క్రైస్తవుడే అని చెప్పి ఈ ప్రవీణ్ పగడాల ఈ ముత్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇటీవలే మన ఆఫీస్లో జరిగిన ఒక డిబేట్లో అంబేద్కర్ గారు క్రైస్తవుడు కాదు, ఆయన నరకానికి పోతాడని చెప్పి పాస్టర్ జాన్ బాబు చెప్పాడు. మరి పాస్టర్ని తిడుతున్నావు, ఉత్తినే తిట్టం కదా. ఇంత పెద్ద విషయంలో అంబేద్కర్ గారు నరకానికి పోతారని చెప్పి పాస్టర్ ఒకడు, అంబేద్కర్ గారు ఏకంగా క్రైస్తవుడే అని చెప్పి పాస్టర్ ఇంకొకడు. మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తే నీకు బైబిల్ అర్థం కాదని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఆడి మీదకి వెళ్తారు. ఇంత తలకమాసిన, ఇంత తల తక్కువ సన్నాసులు ఈ క్రైస్తవులు తప్ప, ఈ పాస్టర్లు తప్ప ఇంకెక్కడైనా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడుతున్నారు చూడండి. అసలు మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు 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 ఏదో కట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అనుకుంటా ఆ పదం. అంటే ఇందిరాగాంధీ గారు ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అంటే అది కాదు అని చెప్తున్నాడు ఎటకారంగా. వీడి బైబిల్ అని చెప్తాడు అనమాట కారణం. సరే ఈ ఎటకారం వ్యవహారం అన్నీ తేలుద్దాం. కాదు 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 నౌజుబిల్లాహి శైతానిర్ కాదు 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 బైబిల్ గ్రంథం. అది అసలు ప్రపంచంలో ఉన్న దరిద్రాలన్నిటికీ కారణం బైబిల్ గ్రంథం. దాన్ని వదిలేసి అసలు సంబంధం లేని ఎక్కడ ఏ మంచి జరిగినా మాదే మాదే. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు, నీ రాజు. నిన్న మనకు మన ఊరు నీ కప్పమోహం తగలయ్యా. ఇంత ఇంత బోరుని తెరుస్తున్నాడు చూడండి నోరు. రాజు అంట. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమన్నా తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా. విన్నారా? జై భీమ్ అనేవాళ్ళు జాగ్రత్తగా వినండి. భీముని నిలబెట్టింది అంబేద్కర్ గారు నిలబెట్టిందే వీళ్ళ ఏసంట. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన రూతా ఓకే ఓకే
వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. వా, అంబేద్కర్ గారు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మనం చెప్పేదాటిని ఎవడో ఖండించడో ఎవడో ప్రశ్నించలే, ఓ 10 మంది గొర్రెలు అంటున్నారు, వాళ్ళు మన బుట్టలో పడితే చాలు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీ. అందుకని వీడు ఎంత పెద్ద అబద్ధాలు ఆడటానికి తెగిస్తారు. చూడండి, ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు. 3 లక్షల మందితో కలిసి బాప్తిజం తీసుకోవడానికి అంబేద్కర్ గారు ముందుకు వచ్చారంట. వినండి అసలు ఎంత రసవత్తరంగా ఉంటుందో. ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. అంటే ఆ పాస్టర్ని నెహ్రూ బెదిరించాడు అనమాట, పొలిటికల్ ఇష్యూ అయిద్దని. అందుకని వాడు భయపడ్డాడంట. ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇక్కడ చూడండి, గోచి కట్టిన ఆయన ఎవరు? గాంధీ గారు అనమాట. గాంధీ గారు నువ్వు ఏ మతంలో కన్నా వెళ్ళు కానీ యేసు మతంలోకి వెళ్తే నేను ఒప్పుకోనని చెప్పి ఆయన వీరంగం వేశారంట. అసలు ఇది ఎంత పనికిమాలిన అబద్ధం అంటే, అంబేద్కర్ గారు మతం మారింది, బౌద్ధ మతంలోకి వెళ్ళింది తన 3 లక్షల మంది ఫాలోవర్స్తో కలిసి 1956 అక్టోబర్లో. గాంధీ గారు చనిపోయింది 1948లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదు. ఒరే జై భీమ్ గాళ్ళు అంటున్నాడు వీడు, నేను కాదండి. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదని చెప్తున్నాడు వీడు, పగడాలగాడు. వినండి, చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. ఆ బౌద్ధం కూడా క్రైస్తవేనంట. దీన్ని కూడా అట్లా మార్చేస్తున్నారనమాట. సరే, అక్కడికి తర్వాత వెళ్దాం. ఇంతకుముందు చెప్పే కదా, అంబేద్కర్ గారు మతం మారింది 1956లో, గాంధీ గారు చనిపోయింది 1948లో. ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు? తన 3 లక్షల మంది ఫాలోవర్స్తో కలిసి క్రైస్తవాన్ని తీసుకోవడానికి ఆయన సిద్ధపడితే గాంధీ గారు కుదరదని చెప్పి వీరంగం వేస్తే అప్పుడు ఆయన ఈ మతం కాకపోతే నేను ఇంకొక మతానికి వెళ్తానని చెప్పి బౌద్ధానికి వెళ్ళారని చెప్పాడు. అంటే గాంధీ గారు చనిపోయిన 8-9 సంవత్సరాల తర్వాత ఆయన ఆత్మ వచ్చి పంచాయతీ పెట్టిందనమాట అంబేద్కర్ ముందు. నువ్వు అట్లా క్రైస్తవులకు వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పి. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నది విద్యార్థులు అని చెప్తున్నాడు కదా, స్టూడెంట్స్ చెప్తున్నాడు కదా, వాళ్ళ ఒక గొర్రె కన్నా గాంధీ గారు చచ్చిపోయింది 48, ఈ మతం మారింది 56. అసలు ఈ రెండింటికి పోలిక ఎట్లా కుదిరిద్ది అని ఆలోచన వచ్చింది వాళ్ళకి. రాదు. అంటే ఆ మతంలోకి వెళ్తే, ఆ గొర్రె మతంలోకి వెళ్తే చదువుకునే పిల్లలు కూడా పనికి రాకుండా పోతారు. మీకు అర్థమవుతుందా? ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అంబేద్కర్ గారి గురించే. చూడండి, ఇంకా వీడియో చూడండి. యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే అంటే ఇప్పుడు నవయాన బుద్ధిజంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా? వాళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళు స్వర్గానికి వెళ్తారా? అది ఒప్పుకొని పోని. అసలు అంబేద్కర్ గారు బౌద్ధం వైపుకి ఎందుకు వెళ్ళారు అది కూడా చెప్తా. ఇప్పుడు వీడికి సిగ్గు చెరవు ఉంటే, ఇంతకుముందు కూడా చెప్పా, ఎన్నో అబద్ధాలు చెప్తుంటే అవన్నీ చరిత్రలో ఉన్న ఆధారాలు తీసి చూపించి, వారు నీకు సిగ్గు చెరవు ఉంటే ఉరేసు చస్తావరా ప్రవీణ్ పగడాలని చెప్పాం. ఇది సిగ్గా చెరవా, నీతే చేతే మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఉరేసు సాగపోయినా కనీసం ఇంట్లో కుమిలి ఏడవాలి కదా, ఇన్ని అబద్ధాలు చెప్పాను దొరికిపోయానని చెప్పి. ఏముండదో తుడి చేసుకుంటాడు. ఇడిచిన ముండకి ఈరేసి లింగం, తెగించడం తెడ్డే లింగం అని చెప్పి ఒక సామెత ఉంది. అట్లా ఉంది ఎవరు. వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఆ పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి వైరస్ ఎక్కించి మీ పక్కన వాళ్ళు కూడా కొరకండి, మీ పక్కన వాళ్ళకి కూడా ఈ వైరస్ ఎక్కించండి అని చెప్తున్నాడు. అసలు అంబేద్కర్ గారు బుద్ధిజం వైపుకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పనికిమాలిలో చెప్పినటువంటి ఇవి మనకు ఆధారాలా, లేకపోతే స్వయంగా ఆయన మాటల్లో ఏమన్నా చెప్పాడు? దానికి రీజన్ ఏదో చెప్పే ఉంటాడు కదా. నేను బుద్ధిజం వైపుకి ఎందుకు వెళ్తున్నాను అనడానికి ఒక రీజన్ చెప్పే ఉంటాడు ఆయన. ఏం చెప్పాడు ఇది చూద్దాం ఇప్పుడు. అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న 3,65,000 మంది తన దళిత ఫాలోవర్స్తో బౌద్ధ మతం స్వీకరించారు. విశేషం ఏంటంటే, మేము అంబేద్కర్ గారి అనుసరులం, వారసులం అని చెప్పుకుంటున్న చాలామంది
ఆయన అనుసరించిన బౌద్ధ మతం మాత్రం అనుసరించడం లేదు. అంబేద్కర్ గారు హిందూ మతం వదిలి బౌద్ధ మతం ఎందుకు తీసుకున్నారు? ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, సిక్కిజం కానీ ఎందుకు తీసుకోలేదు అని చాలామంది మెదళ్ళలో మెదిలే ప్రశ్న. దానికి సమాధానం ఆయన 1950లో కోల్కతాస్ మహాబోధి సొసైటీకి చెందిన మంత్లీ మ్యాగజైన్లో బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజన్ అనే వ్యాసంలో ఈ క్రింది విధంగా ఇచ్చారు. ఇది ఒక యూట్యూబ్ వీడియో కదా, దీన్ని ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో బుద్ధ అండ్ హిజ్ ఫ్యూచర్ రిలీజియన్ అని చెప్పి ఆ పేరుతో మీరు సెర్చ్ చేస్తే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఆర్టికల్ ఇప్పటికీ గూగుల్ అందుబాటులో ఉంది. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజియన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Out of the many founders of religion, there are 4 whose religions have not only moved the world in the past, but are still having a sway over the vast masses of people. They are Buddha, Jesus, Muhammad and Krishna. ప్రపంచంలో 4 మతాలు బలంగా ఉన్నాయి. ఆ 4 మతాలు ఏంటి అంటే బుద్ధ, జీసస్, మొహమ్మద్ అండ్ కృష్ణ. ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ద ఫస్ట్ పాయింట్ విచ్ మార్క్ ఆఫ్ బుద్ధ ఫ్రమ్ ద రెస్ట్ ఈజ్ హిజ్ సెల్ఫ్ abnegation. All throughout the Bible, Jesus insists that he is the Son of God and that those who wish to enter the kingdom of God will fail if they do not recognize him as the Son of God. జీసస్ ఏం చెప్పాడు? నేను దేవుడి కుమారుణ్ణి, ఎవడైనా సరే నా తండ్రి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే నన్ను ఒప్పుకుని తీరాలి, నేను సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి, లేకపోతే వాడికి పరలోక ప్రవేశం లేదని చెప్పాడు. Muhammad went a step further. Like Jesus, he also claimed that he was the messenger of God on earth, but he further insisted that he was the last messenger. On that footing, he declared that those who wanted salvation must not only accept that he was a messenger of God, but also accept that he was the last messenger. నేను మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మాత్రమే కాదు, నేను లాస్ట్ మెసెంజర్, నేనే చివరి ప్రవక్తని అని కూడా విశ్వసించాలి అని మొహమ్మద్ చెప్పడం జరిగింది. కృష్ణ వెంట్ ఏ స్టెప్ బియాండ్ బోత్ జీసస్ అండ్ మొహమ్మద్. కృష్ణుడైతే యేసుని మొహమ్మద్ని దాటి ఇంకా ముందుకెళ్ళిపోయారు ఆయన. హీ రిఫ్యూజ్డ్ టు బి సాటిస్ఫైడ్ విత్ మెర్లీ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ బీయింగ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఆయన నేను ఒక దేవుని కుమారునో ఒక దేవుని ప్రవక్తనో అని చెప్పుకోలేదు. హీ వాజ్ నాట్ ఈవెన్ సాటిస్ఫైడ్ విత్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎ గాడ్. తాను దేవుణ్ణని చెప్పుకోవడం వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. హీ క్లెయిమ్డ్ దట్ హీ వాజ్ పరమేశ్వర్, or as his followers describe him, దేవాది దేవా, గాడ్ ఆఫ్ గాడ్స్. కృష్ణుడు ఏమని చెప్పుకున్నాడు? దేవుళ్ళకే దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇదంతా అంబేద్కర్ గారు రాశారండి, స్వయంగా ఆయన రాసిన ఆర్టికల్ ఇది. బుద్ధ నెవర్ అరోగేటెడ్ టు హిమ్సెల్ఫ్ ఎనీ సచ్ స్టేటస్. హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్ అండ్ వాజ్ కంటెంట్ టు రిమైన్ ఏ కామన్ మ్యాన్ అండ్ ప్రీచ్డ్ హిస్ గాస్పెల్ యాజ్ ఎ కామన్ మ్యాన్. He never claimed any supernatural origin or supernatural powers, nor did he perform miracles to prove his supernatural powers. The Buddha made a clear distinction between a Margadata and a Mokshadata. Jesus, Muhammad and Krishna claimed for themselves the Mokshadata. The Buddha was satisfied with playing the role of a Margadata. ఆయన ఇంత స్పష్టంగా ఇంత వివరణ ఇచ్చి నేను బుద్ధుడి వైపుకి ఎందుకు వెళ్ళాను అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడు ఒక కామన్ మ్యాన్గా జీవించాడు, ఒక కామన్ మ్యాన్గా బోధించాడు, ఒక కామన్ మ్యాన్గా మార్గాన్ని చూపించాడు. నాకు అది నచ్చింది. మొహమ్మద్ నేను దేవుడు ప్రవక్తని, నేను తప్ప ఇంకెవరో ప్రవక్తలు రారు, నేనే చివరి వాడిని అని చెప్పాడు. యేసు సన్ ఆఫ్ గాడ్, నేనే దేవుని కుమారుడిని, నన్ను ఒప్పుకోకపోతే ఎవడో పరలోకానికి రాడని చెప్పాడు. కృష్ణుడు నేను దేవాది దేవుడిని అని చెప్పాడు, ఆయనే పరమేశ్వరుడు అని చెప్పుకున్నాడు. నాకు ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్తో ఉన్నటువంటి ఈ పర్సనాలిటీస్ కంటే కూడా ఒక కామన్ మ్యాన్గా ఉన్నటువంటి బుద్ధుడు నాకు నచ్చాడు. ఇది బుద్ధిజం వైపుకి నేను వెళ్ళడానికి కారణం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తుంటే, ఈ పనికి మాలిన పగడాలగాడు ఈడేమంటున్నాడు, యేసు విలువలు తీసుకెళ్ళి బుద్ధిజంలో పెట్టి అక్కడికి పోయాడు. అసలు ముందు క్రైస్తవంలోకే పోదాం అనుకున్నాడు, ఇక్కడ పొలిటికల్ రీజన్స్ వల్ల గొడవలు అవుతున్నాయని చెప్పి అటు పోయాడు. పొద్దున్నే లేచి అన్నం తింటున్నావంటరా పగడాలు, అన్నమే తింటున్నావా నువ్వు కడుపుకి, పందులు వెళ్తావంటాయి. పొద్దున్నే పందుల పెంపకం వీడియోలు చూస్తే రోడ్ల మీద పడి నాక్కుంటా పోతాయి. ఆటలో ఏమైనా చేరావా? అన్నమే తింటున్నావు కదా నువ్వు. పిల్లల్ని కూర్చోబెట్టి ఎదురుగా వాళ్ళని ఎట్లా చెడగొడుతున్నాడు చూసారు వీళ్ళు. ఇంకా ఉంది,
అసలు బైబిల్ గురించి, యేసు గురించి అంబేద్కర్ గారు చాలా క్రిటిసిజం చేశారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది ఇందులో, ఈ వీడియోలో చూడండి. కృష్ణుడు, జీసస్, మహమ్మదులు మోక్షదాతలుగా చెప్పుకుంటే బుద్ధుడు మాత్రం మార్గదాత అని అంబేద్కర్ అన్నాడు. వాస్తవానికి అంబేద్కర్ గారు అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం 1936లో రాసిన నాటి నుంచి తాను మతం మారాలని నిర్ణయించుకుని దాదాపు 2 దశాబ్దాలు అన్ని మతాల సారాన్ని చదివి తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దానినే ఎంచుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూసుకుంటానన్నాడు. ఇది చాలా కీలకమైన పాయింట్. 1936లో ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసిన దగ్గర నుంచి 2 దశాబ్దాల పాటు సమయం తీసుకుని అన్ని మతాలని పరిశోధించి తాను మతం మారడం వల్ల భారతదేశానికి ప్రమాదం వాటిల్లకూడదు, ఆ విధంగా భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతిలో భాగమైనటువంటి బుద్ధిజాన్ని ఎంచుకున్నారు. ఇది సారాంశం. బుద్ధిజంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. బుద్ధిజంలో పునర్జన్మను నమ్ముతారు, వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇవన్నీ కూడా హిందుత్వంలో భాగమే. కనుకే అంబేద్కర్ గారు అంతలా ఆలోచించి 2 దశాబ్దాల సమయం తీసుకుని 20 సంవత్సరాల పాటు పరిశీలించి బుద్ధిజంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు పగడాలగాడు, క్రైస్తవ విలువలతో బుద్ధిజంలోకి వెళ్ళారు అని చెప్తున్నాడు. అసలు క్రైస్తవాన్ని ఆయన క్రిటిసైజ్ చేశారు. క్రైస్తవం ఒక పనికిమాలిన పుస్తకం, ఆయనకు అర్థం కదా, ఆయన మేధావి కదా. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదివితే బైబిల్ దేవుడు చేసిన రంకు పనులు, ఆయన చేసిన బ్రోకర్ పనులు అన్నీ స్పష్టంగా ఉంటాయి కదా. అంటే ఆ మాత్రం అర్థం కాని పసిపిల్లాడు అంబేద్కర్. ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమంటాడు దావీదుతో, నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో వాళ్ళతో రేపు చేయిస్తానంటాడు. దేనికి? ఈ దావీదు ఎవరితోనో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నీ పిల్లల్ని తీసుకెళ్ళి నేను రేపు చేయిస్తాను అంటున్నాడు. వీడు ఎవడో తాగుబోతోడు రాశాడు, తప్పతాగి రాశాడు ఈ పుస్తకం చెప్పి అర్థమైపోద్ది కదా. అక్కడ ఒక కామన్ మ్యాన్కి ఎవరికైనా అర్థమైద్ది. అంబేద్కర్ గారికి అర్థం కదా, ఆయన మేధావి కదా. ఇర్మియా గ్రంథంలో నా మాట అనకపోతే నీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తానంటాడు. ఈ బెదిరింపులకిను బ్లాక్ మెయిలింగ్లను ఆయనకి నచ్చుతాయా? అంబేద్కర్ గారికి నచ్చుతాయా? గర్భిణీ స్త్రీల కడుపులు చీలుస్తాను, పిల్లలు బండకేసి కొడతానంటాడు. ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి ఆయనకి అర్థం కదా. బైబిల్ బాగా నచ్చింది ఆయనకి, అసలు ఆయన ఫ్యాన్ అయిపోయాడు. ఏం పనికి మళ్ళీ ప్రచారాలు రా ఇవి. ఇప్పుడు అంబేద్కర్ గారు క్రైస్తవాన్ని విమర్శించారు, క్రిటిసైజ్ చేశారు అని నేను చెప్తే కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది గొర్రె సోదరులు నమ్మకపోవచ్చు. ఒక హిందూ ద్వేషి, ఒక నాస్తికుడు, హిందుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నటువంటి బైరి నరేష్ ఉన్నాడు కదండి, మీ అందరూ తెలుసు కదండి. ఈయన చెప్పాడు అంబేద్కర్ రచనల్లో క్రైస్తవాన్ని ఎంతలా విమర్శించారు. ఒకసారి ఆయన వీడియో చూడండి. క్రైస్తవం, భారతీయ క్రైస్తవులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని హెచ్చరిక చేశారో ఈ పుస్తకం 75 పేజీలు ఉంది. 65 రూపాయలతో మనకి సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఏం హెచ్చరిక చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఆయన క్రైస్తవాన్యాన్ని మెచ్చుకున్నాడా? అసలే కాదు, ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ రాసినటువంటి ఆయన ఉపన్యాసాలు, ఆయన రచనలు అనే పుస్తకంని మనం ఒక్కసారి చూసినట్లయితే 5వ సంపుటంలో ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి. ఇది స్వాతంత్రానికి ముందు చేసినటువంటిదే. ఇప్పటికీ 75-100 సంవత్సరాల క్రితం ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ క్రైస్తవ సమాజం ముందు అలాగే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవం పైనే ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఈ దేశంలో విద్యా వ్యాప్తి కోసము, లేదంటే ఆరోగ్యం కోసము, లేదా అస్పృశ్యత అంటరానితనం పోగొట్టడం కోసం క్రైస్తవం ఎంతో మేలు చేసింది అంటారు. అది ముమ్మాటికి అబద్ధం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు 3వ సంపుటం మీరు చదివినట్లయితే విప్లవం, ప్రతిఘాత విప్లవం, మీరు రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ బుక్లో చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తాడు, ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకే ఆ బాధ్యతను అప్పగించారు. నువ్వు కూడా గొర్రెవే, పాప పరిహారం కోసమే జీవిస్తున్నాము, మనమందరం ఆ ప్రభువు బిడ్డలము, ఆ ఆదాము అవ్వ చేసినటువంటి సైతాను మాటలు నమ్మి చేసినటువంటి ఆ పాపాన్ని మనం ఇంకా మోస్తున్నామని చెప్పి చేస్తున్నారని చెప్పాడు. అంతేకాదు ఇంకా బలమైన విమర్శలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళు పోరాడే స్వభావాన్ని కోల్పోతారని, ప్రతిఘటించే స్వభావం కోల్పోతారని, సంఘటితమయ్యే స్వభావం కోల్పోతారని, కేవలం ప్రార్థనలు తప్ప
తమ బాధలకి, కష్టాలకి, కన్నీళ్లకు యేసయ్య తన ప్రార్థనలతో పరిష్కారం ఇస్తాడు. అంతా ఆయనదయ్యే, ఆయన శిక్షే, అన్నిటి వందు ఆయనే ఉన్నాడనేటువంటి ఒక పరధ్యానమో, ఆధారపడే తత్వమో, డిపెండెంట్ మనస్తత్వం వస్తుంది తప్ప వాళ్ళు పోరాడరు, వాళ్ళు చైతన్యము కారు. జాతి విముక్తి కోసం జరిగే పోరాటంలో వాళ్ళు భాగస్వాములు కారు. తమకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి రారు. వాళ్ళు కేవలం పరిమితులు గీసుకొని ఆ మరో రకమైన బానిసత్వంలోకి వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలంగా విమర్శించాడు మిత్రులారా. అలాగే ఆయన ఇంకేమని ప్రశ్నిస్తున్నాడు, రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్కడున్న బానిసత్వం ఎందుకు పోలేదు అని అడుగుతున్నాడు. అక్కడే మా క్రైస్తవం పుట్టినట్లయితే, అక్కడే జీసస్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయని మీరందరూ చెప్పినట్లయితే, అక్కడ నిజంగా దేవుడు గాలే ఉన్నట్లయితే, అతన్ని బిడ్డలే పాలిస్తున్నట్లయితే, నీదా అది పరలోకం లాంటి సత్యవంతమైన రాజ్యమైనట్లయితే ఎందుకని ఆ రోమ్ నగరంలో బానిసత్వం 100 సంవత్సరాల క్రైస్తవం స్థిరపడ్డప్పటికీ ఎందుకు కొనసాగుతుంది? మరి తోటివారి బానిసత్వాన్ని ఎందుకు పోగొట్టలేదని అడిగాడు. అలాగే అమెరికాలో కూడా క్రైస్తవే ప్రధానంగా ఉంది కదా, అక్కడ పాలకులు క్రైస్తవులే ఉన్నారు కదా, మెజారిటీ ప్రజలు క్రైస్తవులే ఉన్నప్పుడు అక్కడ కూడా నీగ్రో జాతి వారు బ్లాక్స్ లాగా, నల్లజాతి వాళ్ళుగా, బానిసలుగా ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ క్రైస్తవులకు అడుగుతున్నాడు మిత్రులారా. క్రైస్తవం సంఘ సంస్కరణ కోరుకోదు, అసలు క్రైస్తవం ప్రశ్ననే ఎదుర్కోదు, క్రైస్తవం చర్చకి ముందుకు రాదు, గుడ్డిగా నమ్మమంటుంది, ఆచరించమంటుంది, తాను చెప్పిందే ఫైనల్ అంటుంది. చివరికి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన బ్రూనోని కాల్చి చంపింది. కానీ అతనికి చెప్పింది నిజమని రాకెట్ ఆకాశంలోకి వెళ్ళి ఫోటో తీసి చూపించాక మళ్ళీ బైబిలే మార్చుకొని పాత నిబంధనను తీసేసి కొత్త నిబంధనను మార్చుకుంది. ఏమైనా అంటే ఎందుకు ఈ విమర్శలకి, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పాత నిబంధనను మార్చుకొని కొత్త నిబంధన, అది కూడా 63, 64 పుస్తకాలు ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసినటువంటి కథలని ఏకం చేసి ఒక బైబిల్గా మార్చి మన ముందు పడేశారు. దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఒక్క బ్రూనోనే కాదు, అనేక మంది సైంటిస్టులు మధ్యయుగం చీకటి యుగం కావడానికి కారణం, అనేక సైన్స్ ఆవిష్కరణలు ఆగిపోవడానికి, శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణము క్రైస్తవం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ప్రబోధకుల వలన ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. మత ప్రబోధకులు ప్రజలను దశమ భాగాలు పిండుకోవడానికి, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు గడుపుకోవడానికి తప్ప అక్కడి ప్రజల బతుకులు మారవు. అక్కడే ఉన్నటువంటి ఒక గుడిసెలాగా ఉన్నది రేకుల షెడ్డుగా, తర్వాత బంగ్లాగా, తర్వాత ఏసీగా, తర్వాత అది మారిపోతుంది తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల బతుకులు మాత్రం అలాగే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆకలి కొన్నవారు ధన్యులు, పరలోకమందు ప్రభువు వాళ్ళకి అన్నీ పెడతాడంటారు. మరి అంత ధన్యులైతే ఈ పాస్టర్ గడ ఉపాసం పండవచ్చు కదా, ఆకలితో సావచ్చు కదా. లేదా ఈ ధనవంతులందరూ ఎందుకు ధనవంతులుగా ఉండాలి? మనం దీనికి మాత్రం అందుకే ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నానుడి, ఈ దేశంలోకి క్రైస్తవులు వచ్చే నాటికి వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, మా చేతిలో భూమి ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతిలో భూమి ఉంది, మా చేతిలో బైబిల్ పెట్టారు అని చెప్పారు. నిజంగా కూడా మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళని మనం అడుగుదాం, అయ్యా మీరు మీ మతం ఈ సమాజంలో ఎదుర్కొనేటువంటి ఏ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది? కుల నిర్మూలనకు పాటుపడుతుందా? మత నిర్మూలనకు పాటుపడుతుందా? నిజమైన మానవత్వాన్ని మేల్కొల్పుతుందా? క్రైస్తవాన్ని అనుసరించే దేశాలలో పిల్లల మీద అఘాయిత్యాలు జరగటం లేదా? ప్రాస్టిట్యూషన్ జరగట్లేదా? అపహరణ జరగట్లేదా? మహిళలు హింసకు గురి కావట్లేదా? అక్కడ బానిసత్వం కొనసాగటం లేదా? సమానత్వం వచ్చిందా? శాస్త్రీయ దృక్పథం వచ్చిందా? దోపిడీ లేని వ్యవస్థ వచ్చిందా? దేనికి సమాధానం చెప్పగలరు? ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. కానీ మతం గొప్పదని, పైన ఒక లోకం ఉందని, ఎక్కడుంది ఆ లోకం? ఎక్కడుంది మీ పరలోకము? 20 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో కూడా 2 కూటాలు ఉంటాయి. ఇది వేరే పెంతకోస్ట్ అంటాడు, వాళ్ళు ఏసియన్ వాళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు, వారు మేరీమాత అంటారు. అలా రకరకాల గ్రూపులతో చీలిపోతారు. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి సంఘ సభ్యులను ప్రేమించడం, గౌరవించడం జరుగుద్దా? అలా చెబుతూనే ఉంటారు. పక్క మతాలకు సంబంధించిన రాళ్ళు సైతానులు, అక్కడికి వెళ్ళకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు దండలు వేసుకోకూడదు, ఆ దగ్గర ప్రసాదం తినకూడదు అంటారు. అరే నాయన, ఆ ప్రసాదం, ఆ బొట్టు అవన్నీ ఆ మతం పెట్టింది కాదు, ఆ మత పెద్దలు పెట్టిందే. మనిషిని ప్రేమించకుండా మతాన్ని ప్రేమించేలా చేస్తాయి దుర్మార్గమైన విషయాలు. కాబట్టి జాతి విముక్తి సమావేశాల్లో క్రైస్తవంలోకి మారిన వాళ్ళు పాల్గొనట్లేదు.
అంటరాని వారి సమస్యల పట్ల స్పందించడం లేదు. ఇప్పటికీ కూడా ఏదైనా చర్చికి సమస్య వస్తే కూర్చుండి ప్రార్థనలు చేస్తారు తెల్లవారులు తప్ప వాళ్ళు ప్రతిఘటించరు, పోరాడరు. ప్రజల్లో ఉండే పోరాడే తత్వాన్ని చంపేస్తుంది క్రైస్తవము. ఆ క్రైస్తవంలో కూడా సంపన్న కులాలలోంచి వచ్చిన వాళ్ళే ప్రముఖ పాస్టర్లుగా మారుతారు. వాళ్ళకే విదేశీ ఫండ్ వస్తుంది, లక్షలు కోట్లు ఉంటాయి. అలాగే సంపన్నమైనటువంటి చర్చిలన్నింటిలో కూడా మీరు వాళ్ళ ముత్తాతలు తాతలు ఏ కులములో చూస్తే వాళ్ళు సంపన్న కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు తప్ప నిరుపేద కులాల్లో నుంచి వచ్చి క్రైస్తవాన్ని ఉపయోగించుకొని డబ్బు గడించిన వాళ్ళు కూడా లేరు. అయినా దేవుడు దోపిడీ బొమ్మ బొరుసు లాంటివి అని కారల్ మార్క్స్ అనే మహానుభావుడు చెప్తాడు. కాబట్టి మానవ బలహీనతలో నుంచి దైవం పుట్టిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు. కాబట్టి క్రైస్తవ దృక్పథం మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. అది ఆయన ప్రసంగాలు రచనలు సంపుటం 5లో యథాతథంగా ఉంది. ఏమంటున్నాడు? క్రైస్తవ దృక్పథము మనిషిని పక్కదారి పట్టిస్తుందని చెప్పాడు. అంతేకాకుండా ఏదైనా ఆదివారం రోజు అదే దళిత కాలనీలో పీడిత కులాల సమస్య మీద ఒక సదస్సు పెడితే ప్రార్థనకు పోతారా, సమస్య మీద పోరాడడానికి వస్తారా అని ఆలోచిస్తే ప్రార్థనకే పోతారు. ఒక్క సండే చర్చికి వెళ్ళకపోతే మరుసటి రోజు ఎవరో ఒకరు ఆ సంఘ సభ్యుడిని ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు ప్రార్థన రాలేదని ప్రశ్నించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. తాను సంపాదించే పైసల్లో 10% ముక్కు పిండి వాడు పేదవాడైనా కూలివాడైనా 10% వసూలు చేస్తూ ఉంటాడు. అలాగే స్వాతంత్రానికి ముందు జరిగిన పోరాటాల్లో కూడా క్రైస్తవము ఎక్కడ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదని ఇక్కడ తన పుస్తకం రచనల్లో తేలింది. ఈరోజు బతుకు తెరువు కోసమేమో బాబాసాహెబ్ అంబేద్కరు, ముక్తి మార్గం కోసమేమో యేసయ్యను నమ్ముకుంటున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. దయచేసి పరలోకం గిరలోకం ఏ లోకం లేదు, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మారు రాకడ అచ్చుడు పోవుడు ఉండదు. 2000 సంవత్సరంలో వస్తుందని చెప్పారు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. చచ్చినవాడు మళ్ళా పుట్టే ప్రసక్తే ఉండదు. క్రైస్తవము ఏ విధంగా సవర్ణుల చేతిలో ఉంది, ఏ విధంగా ఆదామవ్వ పేరు చెప్పి మనల్ని పాపులని చెప్పి గొర్రెలను చేస్తూ ఉన్నది, ఏ విధంగా అర్థం పర్థం లేని వాటిని మన మెదడులో నూరిపోస్తుందో వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక వాక్యాన్ని చెప్పి మనం ముగించుకుందాం. క్రైస్తవ ప్రజలు ఆ మిషనరీ ఆ చర్చి లేదా ఆ వ్యవస్థ కంట్రోల్లో ఉంటారు తప్ప ప్రభుత్వం కంట్రోల్లో ప్రభుత్వం మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడరు. కాబట్టి స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు చురుకైన పాత్ర పోషించలేదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం ఆలోచించాలి మిత్రులారా, క్రైస్తవము ఎంత దుర్మార్గమైందో మనం అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా, క్రైస్తవం అనేది మానవ జాతిని ఏ విధంగా కూడా ఉద్ధరించలేదు, అది బానిసత్వాన్ని నేర్పిస్తుంది. ఇంత స్పష్టమైనటువంటి పరిశీలన ఆయనకు ఉన్నప్పుడు క్రైస్తవాన్ని తీసుకెళ్ళి అందులో కలిపాడు, క్రైస్తవాన్ని ఆయన మెచ్చుకున్నాడు. అసలు ఆయన మతం మార్చడానికి మిషనరీస్ పర్సనల్గా ఆయన కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, డబ్బులు ఇస్తాం మా మతంలోకి రండి అని చెప్పి. చీ అని చెప్పి వాళ్ళు తరివేశాడు. ఎందుకంటే ఈ యేసు మతం లేకపోతే ఇస్లాం అనేవి భారతదేశం యొక్క సంస్కృతికి ప్రమాదము. ఈ చరిత్ర వేరు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు. నేను కనుక అందులోకి పోతే, ఆ మతాల్లోకి పోతే, నా ఫాలోవర్స్ కూడా అందులోకి పోతే ఇక్కడ అంతర్గత యుద్ధం జరుగుతుంది. భారతదేశం ఒక రణరంగం అయిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం యొక్క స్వరూపం వేరు. ఇవి పరమతాలను కూడా బ్రతకనిస్తాయి, సహజీవనం చేస్తాయి. అంతర్గతంగా అందులో కొంతమంది సాంఘికంగా ప్రవేశపెట్టినటువంటి కొంత వివక్ష ఉందేమో, దాని మీద ఆయన ఫైట్ చేశాడు తప్ప మొత్తం హిందూ ధర్మం యొక్క స్వరూపం మీద ఆయనకి వ్యతిరేకత లేదు. కాబట్టి ఆయన పాషాణ మతాల్లోకి పోతే భారతదేశం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్పి పోలేదైనా. ఇంకా చూడండి ముత్యాలగడ ఏం చెప్తున్నాడు. నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు. ఇక నోరు చూడండి, అందరూ 2 కప్పలు పడతాయి ఒకేసారి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూసారా, విద్యార్థిని ఎలా రెచ్చగొడుతున్నాడు. సంస్కృతిని నాశనం చేసి మొత్తం తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పెట్టాలంట. అసలు యేసే మోకరిల్లి దేవుడా దేవుడా మొక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు బైబిల్లో, ఆయన దగ్గర తీసుకుపోవాలంట. నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమైనను శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు. కానీ
చూసారా, వీళ్ళ యుద్ధోపకరణాలు ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు. ఏదో ఒక విధంగా ఇతర మతాలని, సంస్కృతుల్ని నాశనం చేసి మన మతాన్ని వ్యాప్తి చేయాలి. ఇది వీళ్ళ భావజాలం. ప్రతి భావజాలాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి. దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. అది నువ్వు చేయాల్సిందే. దీనికి తమ్ము కూడా అంబేద్కర్ గారు క్రైస్తవుడు అని పెట్టి పక్కన ఇగో ఈ జేమ్స్ గని పెట్టాను చూడండి. ఈ గేమ్స్లో జేమ్స్ గని కూడా పెట్టారు. అంటే వీళ్ళిద్దరూ కన్నింగే, ఇద్దరు తేడాగాళ్లే. ఈ జేమ్స్ గారు కూడా గతంలో అబ్దుల్ కలాం గారి మీద ఒక కట్టుకథ అల్లాడు. ఆయన పెట్టుకుని ఒక అబద్ధం చెప్పాడు. దాన్ని మనం కౌంటర్ చేసాం. టక్కర్ బావకి జిత్తులు మారి మరదలు సైగ చేసిందంట. అట్లా వీళ్ళిద్దరూ, ఈ మలప సన్యాసి, మాచకమ్మ, వీళ్ళిద్దరూ కలిశారనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇక అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఇలా విద్యార్థులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఇక వీళ్ళు బ్రతుకంతా అబద్ధాలు, మోసాలతో జనాలు రెచ్చగొట్టుకుంటూ బ్రతకడమే. ఆయన మన దేవుడిని నమ్మాడు, ఈయన మన దేవుడిని నమ్మాడు, మీరు కూడా అందరినీ గర్వండి, మన మతాన్ని విస్తరించండి. ఓ పక్కేమో చరిత్రలో మీ మతం వల్ల ప్రపంచం నాశనం అయిపోయిందా, శాస్త్రవేత్తలను చంపేశారా, చీకటి యుగం అన్నారా, ఎక్కడ చూసినా బానిసత్వం, అంతా అరాచకం. ఆ నల్లట పుస్తకం ఓపెన్ చేస్తే దాంట్లో 2-3 వాక్యాలు పట్టుకొచ్చి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుంది మా బైబిల్. మరి మొక్కలుగా నరకమని చెప్పింది ఎవరు? ఇంత పనికిమాలిన భావజాలాన్ని, ఇంత పనికిమాలిన పుస్తకాన్ని ప్రపంచం మీద రుద్దటానికి ఈ దుష్ట శక్తులు ఎంతలా ప్రయత్నం చేస్తున్నాయో చూడండి. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనం కూడా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.